గవర్నమెంట్ నుంచి అప్పుడు కమిషన్ అమౌంట్ అది వచ్చిందా? ఇవ్వలేదమ్మా. ఏమన్నాడు రామనా? సరే, ఇప్పుడు మనం అప్పుడు ఆ డ్రైనేజ్ లో చనిపోయిన కుటుంబాలను మనం కలిసినాం కదా. ఇప్పుడు మీరు వచ్చింది వాళ్ళ బాబుని తీసుకొని వాడు కాంట్రాక్టర్ అప్పుడు చెక్ ఇచ్చింది కదా, చెక్ బౌన్స్ అయిందంట కదా. చెక్ బౌన్స్ అయింది, అది ఇమ్మీడియట్ గా మాట్లాడి వాడు అడిగితే కేసు కొట్టేసి తీస్తా ఇది అనేది ఒక కథ చెప్తుందంట. ఇమ్మీడియట్ గా డిఎస్పీ ఎవరున్నారో మాట్లాడి వాడిని ఆ బౌన్స్ అయిన చెక్ పెట్టి వాడిని వీళ్ళను ఇచ్చేసి స్టేషన్ వాడిని పిలిపించి చెక్ బౌన్స్ కేసులో తీసి లోపలేపిస్తామని చెప్పండి రావు. వాళ్ళ కుటుంబానికి సాయం చేస్తాను. ఇప్పుడు జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ నుంచి 5 lakhs వచ్చింది. అయితే అప్పుడు మనం ఇది కూడా అడిగినాం, ఏదైనా కాంట్రాక్ట్ కింద కానీ అవుట్ సోర్సింగ్ కింద కానీ ఏదైనా ఉద్యోగం ఇవ్వండి ఇలా కుటుంబానికి అని. ఆ జోనల్ కమిషనర్ ఎవరున్నారో ఒకసారి మాట్లాడి మళ్ళా నాకు చెప్తే దాన్ని కూడా ఒకసారి ఇచ్చేద్దాం రామన్న. లోకల్ గా మన వాళ్ళు ఎవరినైనా పోయి కలిసి మాట్లాడి వాళ్ళు వీటికి వచ్చి చిన్న బాబుని తీసుకొని కలిసి నేను పంపిస్తున్నా, కొంచెం ఒకసారి పోయి దాన్ని ఏదో చూసుకొని మళ్ళీ నాకు చెప్పు రామన్న. ఓకే 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 మంచి. ఎవరు యాక్చువల్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంయూడి, కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైనా విజిట్ చేయాలా? ఇద్దరు దళితులు చచ్చిపోతే మీరు ఆఫీసర్లు 5 రోజులు అయినా పోనీ స్పాట్లు ఏమన్నా టెన్షన్ ఉందంటే వేరు. మీరు ఎర్లీ మార్నింగ్ అయినా ఈ ఫ్యామిలీస్ ను విజిట్ చేసి వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ కష్టం ఏంది కనుక్కోకపోతే ఎట్లా? జోనల్ కమిషనర్ గారు మీరు వెరిఫై చేసుకొని నేను మీకు చెప్తున్నా, మీరా ఎల్బీ నగర్ జోనల్ కమిషనరా నాకు తెలియదు, మీరు వాళ్ళ కుటుంబాన్ని విజిట్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వీళ్ళు ఇప్పుడు నేషనల్ కర్మచారి యాక్చువల్గా ఇది బ్యాన్ ఉన్నది, మీరు పెట్టాలంటే నీ మీద ఆయన మీద ఇద్దరి మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయించవచ్చు. అసలు మాన్యువల్గా చేయడానికే లేదు, పార్లమెంట్లో చట్టం చేసి నిషేధించింది. మీకు ఒకవేళ చట్టం తెలియకపోతే 6 months బ్యాకే పార్లమెంట్ యాక్ట్ అయింది. ఒకవేళ మాన్యువల్గా ఎవరైనా దించిందంటే వాళ్ళ మీద ఆఫీసర్స్ అందరినీ ప్రాసిక్యూట్ చేయొచ్చు. సఫాయి కర్మచారి, నేషనల్ సఫాయి కర్మచారి డిపార్ట్మెంట్లో స్టేట్లో కూడా ఉండాలి. దానికి ఎవరో ఆఫీసర్ లేనట్టున్నాడు. 2 lakhs విత్ ఇమ్మీడియట్గా వాళ్ళకు డబ్బులు ఇచ్చే ప్రొసీజర్ ఏదో ఉన్నది. ఇమ్మీడియట్గా మీ వాళ్ళని అది స్టడీ చేయమని స్కానింగ్ దాంట్లో దాన్ని ఇచ్చేసి మన కాంట్రాక్టర్ ఎవరున్నాడో ఆఫీసర్లో ఇచ్చేది. తర్వాత స్టేట్ స్కావింజర్ కమిషన్ ఉంటుంది, కమిషన్ నుంచి వీళ్ళకు 2 లక్షలు ఇమ్మీడియట్గా అంటే ఈడ ఏదో కమిషన్ ఖాళీగా ఉన్నట్టున్నారు పోస్ట్ ఉంది. దాంట్లో వాళ్ళకి సపరేట్ రూపాయలు అవుతున్నాయమ్మా. ఖర్చు కొడుకున్న అవుతారు చెప్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాట్లాడినా ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం, కాంట్రాక్టర్ నుంచి వచ్చారు, మున్సిపల్ నుంచి వచ్చారు, ఇన్స్పెక్టర్ స్టాఫ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు. అన్నీ ఏమేమి వస్తాయో చూసుకొని నేను చేపిస్తే ఏదైనా ఉంటే సీన్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏదైనా చేసుకొని ఇచ్చారు. హాస్పిటల్లో ఏదైనా ఉన్నా మనం ప్రెగ్నెన్సీ ఉన్నా వాళ్ళ దాని ఖర్చులు కూడా లేకుంటే నేను చేపిస్తాను, చేయించుకొని ఇచ్చాను. లేదంటే చెప్పి నేను చేస్తాను. మంచి భాగ్యం బిడ్డనైతే మంచిగా